హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుడ్ ఎర్నింగ్స్ తెలుగు. మనకి మార్కెట్లో ప్రజెంట్ 2 ఐపీఓస్ అయితే ఉన్నాయి. ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ఐపీఓ అండ్ కంకర్డ్ బయోటెక్ ఐపీఓ. ఈ 2 ఐపీఓస్ అయితే ఉన్నాయి. ఈ రెండు ఐపీఓస్ లో బెటర్ ఐపీఓ ఏది, ఏ ఐపీఓ అప్లై చేయడం బెటర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రెండు ఐపీఓస్ లో మనం గ్రే మార్కెట్ ప్రీమియం మనం చూస్తే ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ గ్రే మార్కెట్ ప్రీమియం అయితే కొంచెం ఎక్కువైతే ఉంది. ఆల్మోస్ట్ మన మార్కెట్ లో చూస్తే 70% షార్ట్ టర్మ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకి గ్రే మార్కెట్ ప్రీమియం మనకు చూపిస్తుంది. అండ్ కాంకార్డ్ బయోటెక్ ఐపీఓ మనం చూస్తే గ్రే మార్కెట్ ప్రీమియం 20% రిటర్న్స్ షార్ట్ టర్మ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకి మార్కెట్ లో అయితే మనకు తెలుస్తుంది ప్రెసెంట్ అయితే. ఈ రెండు ఐపీఓస్ లో ఏదో ఒక్కటి మాత్రం అప్లై చేయాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ఎస్బిఎఫ్సి ఐపీఓ అయితే చాలా వరకు బెటర్ మనకి షార్ట్ టర్మ్ రిటర్న్స్ కోసం. మనం ఈ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ ఐపీఓ డీటెయిల్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మార్నింగ్ ఒకటి ఛానల్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను కదా, నేను ఒక షేర్ అయితే నేను కొందామని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి. ఆ షేర్ ఆవాస్ ఫైనాన్స్ అని చెప్పి మీకు పోస్ట్ అయితే పెట్టాను. మీకు ఆల్రెడీ కొన్ని డేస్ బ్యాక్, నియర్లీ 1 month బ్యాక్, హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ కొంచెం రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ఉన్నాయి, బాగా గ్రోత్ కూడా ఉన్నాయి ఈ కంపెనీస్ లో. ఈ స్టాక్స్ ని కొనడం బెటర్ అని చెప్పి మీకు వీడియో అయితే చేశాను. నియర్లీ కొన్ని డేస్ అయితే అయింది, 1 month నియర్లీ అయితే అయింది. అప్పటి నుంచి నేను విష్ లిస్ట్ లో అయితే పెట్టుకున్నాను ఈ స్టాక్స్ ని. అండ్ ప్రెసెంట్ ఈ టైంలో నేనైతే ఈ ఆవాస్ ఫైనాన్స్ కంపెనీని అయితే కొందామని అనుకున్నాను. మీకు ఆల్రెడీ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ గ్రోత్ గురించి మీకు వీడియో చేశాను కదా, మళ్ళీ సపరేట్ గా వీడియో ఎందుకు చేయడం అని చెప్పి మీకు జస్ట్ పోస్ట్ అయితే పెట్టాను, ఈ స్టాక్ ని కొందామని ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి. ఈ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ 2008 లో అయితే ఇన్కార్పొరేట్ అయింది. మనకు పేరులోనే తెలుస్తుంది ఇది ఒక ఫైనాన్స్ కంపెనీ. వీళ్ళ స్మాల్ బిజినెస్ వాళ్ళకి లోన్స్ అయితే ఇస్తుంటారు వీళ్ళు. ఎంఎస్ఎంఈ లోన్స్ మెయిన్ గా వీళ్ళు ఇచ్చే లోన్స్ చాలా వరకు సెక్యూర్ లోన్స్ అయితే ఇస్తుంటారు వీళ్ళు. అండ్ వీళ్ళ ప్రెసెన్స్ త్రూ అవుట్ ఇండియాలో అయితే ఉంది. ఆల్మోస్ట్ 105 సిటీస్ లో అయితే ఉంది, 16 స్టేట్స్ అండ్ 2 యూనియన్ టెరిటరీస్ లో అయితే ఉంది. మొత్తం టోటల్ గా 137 బ్రాంచెస్ అయితే ఉందంట. ఓకే, మనం ఐపీఓ డీటెయిల్స్ మనం చూసినప్పుడు ఫేస్ వాల్యూ 10 per షేర్, ప్రైస్ బ్యాండ్ చూస్తే 54 రూపీస్ నుంచి 57 రూపీస్ per షేర్, లాట్ సైజ్ 260 షేర్స్. మన టోటల్ ఇష్యూ సైజ్ చూస్తే 1025 crores. ఎంప్లాయీ డిస్కౌంట్ గా 2 రూపీస్ per షేర్ అయితే డిస్కౌంట్ అయితే ఇచ్చారు ఎంప్లాయీస్ మాత్రమే ఇది. అండ్ ఈ ఐపీఓ బోత్ బిఎస్సి ఎన్ఎస్సి రెండింటిలో అయితే లిస్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు రిజర్వేషన్ ఎలా ఇచ్చారో మనం చూసినప్పుడు యాంకర్ ఇన్వెస్టర్స్ కి వీళ్ళు 30% ఇచ్చారు నియర్లీ, క్యూఐబికి నియర్లీ 20%, ఎన్ఐకి 15%, రీటైలర్స్ కి 35%, ఎంప్లాయీస్ కి 1.04% అయితే ఇచ్చారు. మనం ఈ ఐపీఓ 22 డేస్ మనం చూసినప్పుడు ఐపీఓ ఓపెనింగ్ డేట్ 3rd August అయితే ఓపెన్ అవుతుంది అండ్ క్లోజింగ్ డేట్ 7th August క్లోజ్ అవుతుంది. బేసిస్ ఆఫ్ అలాట్మెంట్ డేట్ చూసినప్పుడు 10th August. ఒకవేళ ఐపీఓ అలాట్ కాకపోతే మనీ రిఫండ్ డేట్ ఏమో 11th August, క్రెడిట్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్ 14th August, లిస్టింగ్ డేట్ 16th August. మనం అప్లై చేయాలనుకుంటే కట్ ఆఫ్ టైం 5 PM August 7th రోజు లాస్ట్ డే. ఆ రోజు 5 PM లోపల అయితే మనం అప్లై చేయాలి. మనం రీటైల్స్ గా మనం అప్లై చేయాలనుకుంటే ఈ ఐపీఓని మినిమం 260 షేర్స్, దట్ ఈస్ 1 lot, మనం 14,820 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ మాక్సిమం మనం 13 lots, దట్ ఈస్ 1,92,660 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. హెచ్ఎన్ఐ కేటగిరీలో మనం అప్లై చేయాలనుకుంటే మనం 2,07,480 రూపీస్ అయితే మనం అప్లై చేయొచ్చు. మాక్సిమం 9,92,940 రూపీస్ అయితే మనం అప్లై చేయొచ్చు. ఈ కంపెనీ ఫైనాన్షియల్స్ మనం చూసినప్పుడు అసెట్స్ కానీ, రెవెన్యూ కానీ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, నెట్వర్త్ గ్రోత్ కానీ మొత్తం చాలా బాగా గ్రో అవుతుంది ఈ కంపెనీ అయితే. మనం మెయిన్ గా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినప్పుడు మనం లాస్ట్ 4 years లో మనం చూసినప్పుడు 2020లో మనం 35.50 crores అయితే ఉంటే, అలాగే 85 crores, 64 crores. ఇప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూస్తే 150 crores నియర్లీ. మన గ్రోత్ అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గ్రోత్ అయితే చాలా బాగుంది ఈ కంపెనీలో అయితే. అండ్ వాళ్ళ కీ మెట్రిక్స్ మనం చూసినప్పుడు పిఈ వాళ్ళు 40.42. మనం వాల్యుయేషన్స్ చూస్తే పిఈ వాల్యూ 40.42తో వస్తున్నారు. కొంచెం వాల్యుయేషన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, మరీ ఓవర్ ఎక్స్పెన్సివ్ అని కాదు, మరి చీప్ అని కాదు, రీజనబుల్ కన్నా కొంచెం ఓకే రీజనబుల్ వాల్యుయేషన్స్ అనుకోవచ్చు. మార్కెట్ క్యాప్ చూస్తే 6,065 crores, ROE 9.93, డెట్ టు ఈక్విటీ 2.2. ఫైనాన్స్ కంపెనీస్ తో డెట్ టు ఈక్విటీ చూడాల్సిన అవసరం లేదు. ఈపీఎస్ 1.25, రిటర్న్ ఆన్ నెట్వర్త్ 7.97. టోటల్ గా మనం కంపెనీ ఫైనాన్షియల్స్ కానీ, కంపెనీ డీటెయిల్స్ మొత్తం చూసినప్పుడు ఫైనాన్స్ కంపెనీస్ లో మెయిన్ గా మనకి గ్రోత్ అయితే బాగానే కనబడుతుంది ఈ ఫైనాన్స్ కంపెనీస్ లో. అండ్ ఈ కంపెనీ కూడా మనకి డీసెంట్ గా అయితే కనబడుతుంది. మన వాల్యుయేషన్స్ మన పేర్ కంపారిజన్ తో కంపేర్ చేస్తే రీజనబుల్ వాల్యుయేషన్స్ అనుకోవచ్చు. చీప్ అని చెప్పలేము, అని చెప్పి ఎక్స్పెన్సివ్ అని చెప్పలేను, రీజనబుల్ వాల్యుయేషన్స్ అయితే వస్తున్నారు వీళ్ళు. వీళ్ళ సబ్స్క్రిప్షన్స్ ఎలా జరుగుతున్నాయి మనం చూసినప్పుడు ఈ రోజు ఇంకా సెకండ్ డేనే. ప్రెసెంట్ సెకండ్ డే క్లోజింగ్ మనం చూస్తే క్యూఐబి 7.09 times అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అండ్ ఎన్ఐఏ చూస్తే 13.67 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. రీటైలర్స్ 5.2 times, ఎంప్లాయీస్ 2.48. టోటల్ గా మనం చూస్తే 7.48 times అయితే ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఐపీఓ. ఇంకా జస్ట్ 2 days అయితే అయింది. ఇంకా మనకి 5th, 6th, 7th ఇంకా మనకి 3 days అయితే టైం ఉంది ఈ ఐపీఓ అప్లై చేయడానికి.
ఈ ఐపీఓ డెఫినెట్ గా చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంది. అండ్ డే మార్కెట్ ప్రీమియం కూడా ఎక్కువే ఉంది. నియర్లీ 70% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి షార్ట్ టర్మ్ లో 70% రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా మనకి మార్కెట్ లో మనకు తెలుస్తుంది. ఈ ఐపీఓకి మంచి డిమాండ్ అయితే డెఫినెట్ గా అయితే ఉంది. షార్ట్ టర్మ్ లో అయితే మంచి రిటర్న్స్ డెఫినెట్ గా వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువే కనబడుతుంది. ఈ ఐపీఓ లాంగ్ టర్మ్ కూడా అప్లై చేయొచ్చా అంటే ఓకే, మై ఫైనాన్స్ కంపెనీస్ బాగానే గ్రోత్ అయితే ఉంటుంది డెఫినెట్ గా. ఇప్పుడు కూడా స్మాల్ ఫైనాన్స్ కంపెనీస్ ని ఇప్పుడు కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి ఎప్పుడు కూడా. ఈ ఐపీఓ గురించి డీటెయిల్స్ ఇవి. ఒకవేళ మీరు కాంకర్ బయోటెక్ ఐపీఓలో కూడా అప్లై చేయాలనుకుంటే, అంటే దానిలో గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంది, మనం చెప్పాం కదా 20% రిటర్న్స్ వస్తాయని. ఆ 20% రిటర్న్స్ కోసం కూడా మనం అప్లై చేయొచ్చా లేదా అనే దాని గురించి నేను సపరేట్ గా వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అండ్ స్టాక్ మార్కెట్ గురించి మన ఛానల్లో వీడియోస్ అయితే చేస్తుంటా నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని. ఇది మన ఛానల్, మనం కలిసి ట్రావెల్ చేద్దాం అండ్ స్టాక్ మార్కెట్ లో బాగా సంపాదిద్దాం.